హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు శివ పార్వతుల కళ్యాణం కోసం తెలుసుకుందాం. మన ప్రాచీన పురాణ ఇతిహాసాల ధర్మశాస్త్రాలలో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలును కలిగించి విశేషములైన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం చాలా ముఖ్యమైనవి. ఈ పార్వతీ కళ్యాణ కథ శివ మహాపురాణంలోనూ, వాయు పురాణంలోనూ, స్కాంద మహాపురాణంలోనూ వివరంగా వర్ణింపబడింది. తరువాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని వ్రాసారు. ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులకు ఎవరికైనా వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సహనవంతుడైన సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏ విధములైన దుష్టగ్రహ దోషాలు కలగవు. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడతాడు. ఆ విషయం తెలుసుకున్న సతీదేవి తన భర్త అనుమతితో దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుడిని చాలా తీవ్రంగా దూషిస్తాడు. శివదూషణను భరించలేక సతీదేవి అక్కడే ఆ యజ్ఞంలో పడి దగ్ధురాలైంది. దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజుకు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వానికి మైనాకుడు అని పేరు పెట్టారు. తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుడినే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండడం చేత ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెను జనులందరూ పార్వతి అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానము రాలయ్యను. కాలానుగుణంగా ఆమె యవ్వనవతి అయ్యింది. పరమశివుడు సతీ వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చర్యలలో తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెని వెంటబెట్టుకుని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్లి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిదలు, దర్భలు ఈశ్వరునకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్యలు చేస్తుంది. తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్ళని చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడివే అయినా నీవు సర్వోత్తమ గుణాలను మూడింటిని విజృంభించి భేదస్వరూపుడవైన నీకు నమస్కారము. నీవు జలములందుంచిన వీర్యం వలన చరాచరాత్మికమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణుడువని చెబుతున్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టి స్థితి సంహారములకు కారణుడు అయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహభాగాలే తల్లిదండ్రులని చెబుతున్నారు. బ్రహ్మదేవ, నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు, నిన్ను నీవే తెలుసుకుంటున్నావు, నీలో నీవే లయమవుతున్నావు. ఇతరులు ఆపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు ద్రవస్వరూపుడవు, కఠిన స్వరూపుడవు, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, అణువుల్లో అణువుగా మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి ఉదాత్తను స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణువు అవుతున్నావు. భోగమోక్ష రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మవు అని చెబుతున్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడువు, పరమున కంటే పరమైన వాడవు. నీవు హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి, భోజ్యము, భోక్త, భుజింపచేసేవాడవు, నీకంటే రెండవది లేదు. ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మదేవుడును అనుగ్రహించి పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన భాష 4 ముఖాల నుండి వెలువడి దేవతల యోగక్షేమాలను అడిగారు. వాళ్ళ ముఖాలు కాంతి విహీనములై ఉండడానికి కారణాన్ని అడిగారు. తారకాసురుడి వల్ల తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు
బ్రహ్మ చెప్పాడు, మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. విషవృక్షమునైనా తానే పెంచి తానే నరుకుట తగినది కాదు. వాణ్ణి చంపటానికి ఈశ్వర తేజస్సు నుండి పుట్టినవాడే సమర్థుడవుతాడు, కానీ మీరెవనికి సాధ్యం కాదు. ఈశ్వరుని తేజస్సును పార్వతి మాత్రమే భరించగలదు. అందువలన ఇనుము అయస్కాంతము చేత ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతి మనస్సును పరమేశ్వరుడు ఆకర్షింప చేసేటట్లు ప్రయత్నించండి. ఈ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం అయ్యాడు. దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు పరమశివుడిని మనసుని చేయగలిగే శక్తి మన్మధుడికి మాత్రమే ఉందని నిశ్చయించి మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనుస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా చేసుకుని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. దేవేంద్రుడు మన్మధుడిని చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని, మిత్రమా, నాకు వజ్రాయుధము, నీవు 2 అస్త్రములు. వజ్రాయుధము తపశ్చర్యుల విషయంలో మందమైనది, నీవనే అస్త్రము సర్వకార్యములలోనూ సమర్థమైనది. కార్యసాధనమైన నీ బలము నాకు తెలుసును. కావున నాతో సమానుడువైన నిన్ను దేవకార్య సాధనకై వినియోగిస్తున్నాను. తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమశివుడిని పార్వతి సేవిస్తున్నది. దేవతలను మిక్కిలి బాధించే తారకాసురుని చంపగల శక్తి ఈశ్వర తేజస్సు నుండే పుట్టినవాడికి ఉన్నది. అందువలన ఈశ్వరుని మనసును పార్వతి ఆకర్షించేటట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనికి నీకు వసంతుడు సహాయపడతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినది అయినప్పటికీ, బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతుంది. నీవి పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివుడిని పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యాచించే వాళ్ళు దేవతలు, పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణంతోనే మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమము విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మథుడు తన భార్య అయిన రతీదేవి స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. వసంతుడు ప్రకృతినంతను ఫలింపజేశాడు. అయినప్పటికీ నందీశ్వరుడి ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్లు మొదట అరుగుపై పులితో పరుచుకుని సమాధిలో కూర్చున్న మహేశ్వరుని మన్మథుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలగున్నవి పట్టుకుని వస్తున్న పార్వతిని మన్మథుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరించేసుకుని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పూలను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడామను సవతిపోరులేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. మన్మథుడు వారిద్దరిని దగ్గరగా చూశాడు. తాను పూలబాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకుని తన వింటెనారిని సంధించాడు. పార్వతీదేవి తామరపూసలో తావల్లాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మథుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపే శివుని కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోని ఎర్రని పెదవి గల పార్వతి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకుంది. అంతలో జితేంద్రియుడైన శివుడు తన మనస్సు చెలించడానికి కారణం ఏమిటి అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమకాల్ని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మథుడిని చూశాడు. వెంటనే శివుని 3వ కంటి నుండి అగ్నిజ్వాలలు బయటికి వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించే లోపులోనే మన్మథుడిని దహించేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సునకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని
ప్రమదగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మథుడు కాలిపోవడం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరకపోవడాన్ని తలుచుకుని తన రూపాన్ని తానే నిందించుకుంది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థం కదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. సగం శరీరాన్ని ఇచ్చే భర్తను పొందడానికి తపస్సు మాత్రమే సాధనమని అనుకుంది. తన కూతురు నిశ్చయాన్ని తెలుసుకున్న మేనాదేవి ఉమా అని పలికింది. తల్లి వద్దు, అందుచేతనే పార్వతిని ఉమా అని పిలుస్తున్నారు. తల్లి దిరిసిన పువ్వు వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనస్సును మేనక మరలించలేకపోయింది. పట్టుదల గల మనస్సును లోతునకు ప్రవహించే నీటిని ఎవరూ నిరోధించలేరు గదా. నిశ్చల చిత్తురాలైన పార్వతి కోరిక తెలుసుకుని తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేయడానికి అనుమతినిమ్మని చెలికత్తెల చేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలన్నింటినీ విడిచిపెట్టింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖం తులదువ్వి పువ్వులతో అలంకరించినప్పుడెంత అందంగా ఉండేదో తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తుంది. తపోనియమాలను అనుసరించి పార్వతి ముంజత్రాటిని 3 పేటలుగా ధరించింది. దానిచేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయ్యింది. ఆ దేవి పెదవులకు లత్తుక పోయుటకు ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి జపమాలను తిప్పడానికి ఉపయోగిస్తున్నారు. శ్రేష్టమైన మెత్తని ప్రక్కపై పడుకునే పార్వతి తన చేతినే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటుంది. వ్రత నియమాలలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టలను తీగలయందున చంచల దృష్టి ఆడులేళ్లయందును మాత్రమే నిలిచి ఉంచింది. ఆ పార్వతి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతున్నట్లుగా ప్రేమగా చూసుకుంటుంది. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతి పాటలు కలిగి గౌరీదేవిని చూడడానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ళ విషయంలో వయస్సుని ఎంచరు కదా. పార్వతి తపోభూమిలో పరస్పర వైరం గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను, కొత్త పర్ణశాలలో అగ్నిహోత్రము చేయబడ్డం చేతను ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది. తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతి తన కోమలమైన శరీరాన్ని లెక్క చేయక కఠినమైన తపస్సుకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కుల్లోనూ ఉన్న అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తప్పింపబడిన పార్వతి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లు పడడం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపు నీటి బిందువు ముందుగా తన కనురెప్పపై పడి పెదవు మీదుగా జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడు ఆ పార్వతి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిశాయి. పుష్యమాస రాత్రులలో మంచు పడుతుండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. లోకంలో ఎండిపోయి రాలిపోయిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడం వలన ఆమెను పురాణములను తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామర తోడో వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి వానలో తడిచి చలికి వణుకుతూ మహామునులను తపస్సులను అతిక్రమించింది. ఒకనాడు నల్లలేడి చర్మమును మోదుగు దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తిభవించిన బ్రహ్మచర్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు.
పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్లి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చింది. చిత్తస్థైర్యము కలవాళ్ళు సమానులైనప్పటికీ ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతి చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకున్న వాళ్ళై నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమ పద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నారు. హోమాది కర్మలను సమిధలు దర్పలు కష్టపడకుండా దొరుకుతున్నాయి. ఇక్కడ నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయి. నీ శక్తిని అనుసరించి తపస్సు చేస్తున్నావు కదా. ఎందుకంటే ధర్మ సాధనల్లో శరీరమే మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగలు చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచలములైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానివే అని భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడం లేదా? ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు. పార్వతి, అందము పాప కార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావడం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వలన నేను ధర్మమే త్రివర్గములో గొప్పదని తెలుసుకునిచున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెప్తున్నారు. కావున సుందరి, నన్ను పరాయివానిగా భావించకు. బ్రాహ్మణులకు సహజమైన స్వభావం చేతను నీతో ఏర్పడిన స్నేహం చేతను గొప్ప సహనగుణం కల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యం కానిదైన సమాధానం చెప్పు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్యగర్భుని వంశంలో పుట్టిన దానవు. 3 లోకాల్లో సౌందర్యము రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెతకనక్కర్లేదు. కొత్త యవ్వన వయస్సులో ఉన్నదానవు. ఇంతకంటే తపస్సుకు ఫలితమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్చర్యకు పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికీ లభించని విచారములైన రూప సౌందర్యం కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకెటువంటి అవమానము కలగదు. ఇంకా ఇతరుల వలన ఏ విధంగా అవమానం జరగదు. పాము పడగపై ఉన్న మణిని పొందడానికి ఎవరూ సాహసించరు కదా. యవ్వనంలో ధరించవలసిన ఆభరణములను విడిచిపెట్టి ముసలితనంలో ధరించవలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విగ్రహాల స్థలాలు. లేదా వరుణి గురించి తపస్సు చేస్తున్న దానివైతే ఇంకా తపస్సు చాలించు. రత్నాన్ని ధరించే వాళ్ళు వెతుక్కుంటారు కానీ రత్నం తనను ధరించే వాళ్ళ కోసం వెతకదు కదా. నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుణి కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతుంది. నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా నీవు వరించినప్పటికీ లభించిన వాడెవడుంటాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతున్నా ఆ యువకుడెవడో కానీ తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనస్సున వానికెవనికైనా మనసు మండుతుంది. ఓ గౌరీ, ఎంతకాలం నీవిలా కష్టపడతావు? ఇంకా నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడనే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకిస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుణ్ణి పొందవచ్చు. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడుగ్గా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికత్తి వైపు క్రీగంటితో సైగ చేసింది. అప్పుడు ఆ పార్వతి చెలికత్తె బ్రహ్మచారితో చెప్పింది. విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉంది. చెబుతాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ వాళ్ళని తిరస్కరించి రూపం చేత జయింప సఖ్యం కానివాడు మన్మధుడిని జయించినవాడు అయిన మహేశ్వరుణ్ణి భర్తగా పొందదలిచి తపస్సు చేస్తున్నది. పూర్వం మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హూంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతి గుండెల్లో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి తండ్రి ఇంట
మదనావస్థను పొందిన పార్వతి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒకనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. మంచుతో గట్టిపడిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరం వేడికి ఆ మంచు పలక కరిగిపోయింది. కానీ ఈమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుడిని చిత్రాన్ని పట్టంలో గీసి, ప్రియుడా నీవే అన్నీ తెలిసినవాడవని పండితులు చెబుతున్నారు. మరి నీ పైనే మనస్సును నిలిపిన నన్నేల తెలుసుకొనలేకపోచున్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకుగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని నీలకంఠ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పలవరిస్తూ మేలుకునేది. జగన్నాథుడైన ఆ పరమశివుణ్ణి ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకుని తపస్సు చేయాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు ప్రారంభించే ముందేమి నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్లు పుష్పించి ఫలించి ఈమె తపస్సుకు సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనే లేదు. తపస్సు చేత కృషించిపోయిన పార్వతిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడెన్నడూ అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాము. ఈ విధంగా పార్వతి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికత్తెల మాటలను విని బ్రహ్మచారి, ఓయి నీ చెలికెత్త చెప్పిన మాట నిజమేనా అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి నమస్కరించి జపమాలను మోచేతిలో వేసుకుని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది. వేద విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా. కోరికలకు పొందరాని విషయం లేదు కదా. పార్వతి మాటలను విని బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా అమంగళమైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. చెడు వస్తువుని పొందాలనే పట్టుదల కల పార్వతి మంగళప్రదమైన వివాహ కంకణము ధరించిన నీ చేతిని, పాములను కడియములను ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టుచీర కొంగును రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేమో నీవే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలి పారాని గుర్తులు వెంట్రుకలతో వెదజల్లబడిన శ్మశానములో ఉండడానికి శత్రువు కూడా సహించలేడు. ముక్కంటి వక్షస్థలాన్ని పొందడం సులభమే కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది. పార్వతి, ఇంతకంటే నవ్వుల పాలైన విషయం మరొకటి ఉండదు. కొత్త పెళ్లి కూతురుగా పట్టపు టేనుగుపై ఊరేగింపవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగడం చూసి ప్రజలందరూ నవ్వుతారు. ఇంతకుముందు శివుని ఆశ్రయించిన చంద్రుణ్ణి గురించి, ఆయనను పెళ్లి చేసుకోదలిచిన నిన్ను గురించి విచారించవలసి వస్తుంది. పార్వతి, శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవరికీ తెలియదు. దిగంబర తత్వమే అతని సంపదను తెలియజేస్తుంది. అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని విడిచిపెట్టు. పుణ్య లక్షణారాలువై నీకు అటువంటి చెడు లక్షణాలు కల ఈశ్వరునకు సంయోగం తగదు. శ్మశానంలో ఉన్న మరణశిలకి, యజ్ఞశాలలో ఉన్న యోపస్తంభానికి చేసే వైదిక పూజని చెయ్యరు కదా. ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్తుంది. నీవు నిజంగా ఈశ్వరుణ్ణి పరమార్థాన్ని తెలిసినవాడవు కావు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు. లోక సామాన్యము కాని కారణమూహింపలేని మహాత్ములను గురించి అవివేకములే విధంగా దూషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగా కానీ, సంపదలను కోరుకున్న వారు కానీ మంచి గంధములైన సుగంధ ద్రవ్యాలను అలంకారంగా స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరుణ్ణి వీటితో పనిలేదు. ఈశ్వరుడు దారిద్రుడైనప్పటికీ సంపదలన్నింటికీ కారణమవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ ముల్లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు సౌమ్యముడు అని చెబుతున్నారు. శివుని నిజతత్వాన్ని ఎవ్వరూ ఎరుగరు.
శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టుబట్టన్ని ధరిస్తాడు, పుర్రెల్ని పట్టుకుంటాడు, బాలచంద్రుణ్ణి ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుడిని శరీరము ఎలా ఉంటుందని నిర్ధారణ చెయ్యలేనిది. శివుడి శరీర స్పర్శ చేత చితాభస్మము పరిశుద్ధం కలిగిస్తుంది. కావుననే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూసుకుంటారు. మదపుటేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తున్నాడు. ఓయి బ్రాహ్మణ, నష్ట స్వభావం చేత శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒకటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభూడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుడిని పుట్టుకను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా నీతో వాదించను. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండును కాక. నా మనస్సు తనపైనే లగ్నమై ఉంది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. చెల్లులారా, ఇతడు ఇంకా ఏదో మాట్లాడడానికి వాని పెదవులను కదుపుతున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్ళకే కాదు, ఆ దూషణలను విన్నవాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అక్కడి నుంచి లేచినప్పుడు ఆమె పమిట జారింది. అప్పుడు ఆ ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పమిట కొంగును పట్టుకున్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి ఒళ్ళంతా చెమటలతో తడవగా వణికిపోతూ ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాళ్ళను ఎత్తినట్టే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పార్వతి అక్కడే నిలిచిపోయి బొమ్మలా ఉండిపోయింది. అప్పుడు ఆ ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుండి నేను నీ పాదసేవకుడును అని చెప్పాడు. ఆ మాటలను విన్న పార్వతి తన తపస్సు వలన పొందిన కష్టాలన్నీ మర్చిపోయింది. కష్టం ఫలితంగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చేయగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతి తన చెలికత్త చేత శివునకు చెప్పింది. పార్వతి మాటలకు శివుడు అంగీకరించి సప్తమహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజవంతురాలైన సప్తమహర్షుల అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశించేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నార వస్త్రాలను కట్టుకొని రత్నాల జపమాలను చేతుల్లో పట్టుకొని విరాజిల్లుతున్నారు. సూర్యుడు తన గుర్రాలను కిందకు దింపి తన రథాన్ని ఉన్న జెండాను వంచి సప్త మహర్షులకు అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను కూడా తన కోర్కెలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచకారణుడైన బ్రహ్మ తరువాత మిగిలిన సృష్టి చేయడం వలన ప్రాచీనులైన కృష్ణ ద్వైపాయనులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలను స్తుతించారు. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఆ ఋషుల తపఫలాన్ని సిద్ధింపచేసే దేవతలా ప్రకాశిస్తున్నది. శివుడా మహర్షులందరినీ సమాన భావంతో గౌరవించాడు. పరమశివునకు అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువైంది. పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలంలైన వాళ్ళు. శివునకు భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మధునకు ఉపశమనం కలిగింది. సాంగంగా 4 వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు, మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధి ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరికలు సిద్ధించాయి. నిన్ను మనస్సులో కలిగిన వాడై పూజ్యుడైనప్పుడు నీ మనస్సులో ఉన్నవాడు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉత్తమమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉత్తమమైన స్థానాన్ని పొందిన వాళ్ళు మయ్యాము. గొప్పవారు ఆదరణము తమ గుణాలలో విశ్వాసము కలిగించుట చేత మేము నీచే గౌరవించబడి మేము గొప్పవాళ్ళముగా భావించుకుంటున్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్ష, అంతర్యామివైన నీవు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ
నీ యథార్థ తత్వాన్ని మేము గ్రహింపలేము. బుద్ధులకు అతీతుడువైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి స్థితి సంహారాలలో ఈ రూపము దేనికి సంబంధించింది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు ప్రభు. నీవు స్మరించగా వచ్చిన మేము చేయదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడు ఆ ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధమైన కార్యంనైనను నా స్వార్థము కోసము కాదని మీరెరుగుదురు. నేను 8 మూర్తులతో ఈ స్వరూపాన్ని పొందిన ఏ విధమైన కార్యమునైనను నా స్వార్థం కోసం కాదని మీరెరుగుదురు. నేను 8 మూర్తులతో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసినదే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుణ్ణి ప్రార్థించిన పతక పక్షిలా దేవతల శత్రువైన తారకాసురుణ్ణి సంహరించడానికి సంతానాన్ని పొందుమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చండ్రకర్రను కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైనవాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబంధము నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములవు అవుతున్నాయి. కాబట్టి హిమవంతునితో ఈ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కర్లేదు. పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయంలో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధి ప్రస్థపురానికి వెళ్ళండి. మళ్ళీ మనమి మహాకోశ తీరంలోనే కలుసుకుందాము. యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టి అప్పుడు చాలా మంచిదని చెప్పి ఆకాశ మార్గంలో ఓషధి ప్రస్థపురానికి వెళ్ళిపోయారు. పరమశివుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంలో ఓషధి ప్రస్థపురానికి వెళ్ళారు. ఆ పట్టణం అలకాపురంలో కంటే సంపన్నమైన స్వర్గలోకంలో ఉంది. మహర్షుల పట్టణాన్ని చూసి స్వర్గం కోసం చూసే పుణ్యకార్యాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఈ మహర్షులను చూస్తూ ఉండగా వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు. హిమవంతుడు పూజా ద్రవ్యములతో మహర్షులకు ఎదురు వెళ్ళి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఋషులను కర్రలతో చెయ్యబడిన ఉన్నతాసనములపై కూర్చుండబెట్టి తానొక ఆసనంపై కూర్చుని మహర్షులతో చెప్పాడు, ఊహించని మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగా కనిపించిన పువ్వులు పండ్లుగా తోస్తున్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారం అయినట్లుగాను, భూమి నుండి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెబుతారు. కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చెయ్యగల వాడినని భావిస్తున్నాను. బ్రాహ్మణోత్తములారా, నా శిరస్సుపై గంగా పడడం చేతను పరిశుద్ధములైన మీ పాదజలం చేతను నేను పరిశుద్ధుడనయ్యానని భావిస్తున్నాను. ఓ మునులారా, జంగమస్థావరాత్మకమైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థవరాత్మకమైన దేహము మహర్షుల పాదధూళి చేతను, జంగమాత్మకమైన దేహము మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయడం చేతను అనుగ్రహింపబడినది. నా శరీర అవయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సందేశాన్ని భరింపలేకపోతున్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణం, తమోగుణము 2 నశించాయి. నేను మీకు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధుణ్ణి చేయడానికై మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏ పనినైనా ఆదేశించండి. ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతుంది. ఇదిగో నేను, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యమో ఎవరు చేయవలనో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు. ఈ విధంగా పలికిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించినట్లుగా స్పష్టములయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంతో నేర్పరి అయిన
అంగీరసుని మాట్లాడమని ప్రేరేపించారు. అంగీరసుడు హిమవంతునితో చెప్పాడు, నీవు కోరిన దాన్ని ఇవ్వడానికి చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్ప వాటిని ఇవ్వగలవు. నీ శిఖరంలాగానే నీ మనస్సు కూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థవర స్వరూపుడైన విష్ణువుని చెబుతున్నాను. అది యుక్తమే. చరాచర ప్రాణకోటికి నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్వతము నీవు భరించకపోతే శేషుడు తామర తూండ్ల వలె మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగక సముద్రాలు చివరి వరకు వ్యాపించిన నీ కీర్తిని జీవనదులే ప్రవహిస్తూ సముద్రాలలో కలిసే నదులను పవిత్రముల చేయు లోకులందరినీ పవిత్రములను చేస్తున్నాయి. గంగా నది విష్ణుపాదం నుండి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తించబడుతున్నది. అడ్డంగాను పైకి క్రిందకి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమ రూపము నీవు స్వభావము చేతనే సిద్ధించింది. యజ్ఞభాగాన్ని పొందేవాళ్ళు మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన బంగారుమయమై ఉన్న శిఖరం గల మేరు పర్వతమును ఔన్నత్యమును వ్యర్థమైపోయింది. నీలో కాఠిన్యత్వాన్ని అంతను స్థవర రూపమైన శరీరంలోనే ఉంది. కానీ నీ జంగమ రూప శరీరం మాత్రం సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైంది. అందువలన మేము వచ్చిన కార్యాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధనల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతున్నాము. ఆనిమాది గణములతో కూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుని ధరించి ఉంది. పరస్పర సామర్థ్యములు గల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గముతో బండి భరిస్తున్నట్లు భరింపబడుతుంది. తత్వవేత్తలు తమ దేహాలలో వెతుకుతారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెబుతారు. అటువంటి విశ్వకర్మకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుచున్నాడు. శబ్దముతో అర్థమున వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణి సమూహమంతకు తండ్రి అయిన పరమశివుని పెళ్లి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునకు నమస్కరించిన తర్వాత ఆయన భార్య అవ్వడం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. పర్వతరాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవు. అడిగే వాళ్ళమే ఈమెము. వరుడు సాక్షాత్తు పరమశివుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును గదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరులచే నమస్కరింపబడేవాడు అయిన పరమశివుణ్ణి నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువులకే గురువు అవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతుండగా తండ్రి పక్కన తల వంచి